దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చూస్తున్న అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య కొనసాగుతున్న రాజకీయ మాటల యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. విమర్శలు ప్రతి విమర్శలతో సాగుతున్న ఈ వివాదంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం అద్దెకు నివసిస్తున్న ఇంటనే మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2,85,00,000 రూపాయలకు ఆ ఇంటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించిన ఎంఎస్ రాజు ఈ నెల 7వ తేదీన ఇంటి యజమానితో అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు 5 ఏళ్లుగా అద్దె చెల్లించకుండా ఆ ఇంట్లో ఉంటున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో తనపై చేసిన ఆరోపణలను సాయంత్రం 5 గంటల్లోగా నిరూపించాలని సవాల్ విసిరిన ఎంఎస్ రాజు తానే స్వయంగా తోపుదుర్తి నివసిస్తున్న ఇంటి వద్దకు వెళ్తానని ప్రకటించడం ఈ వ్యవహారానికి మరింత రాజకీయ వేడి తెచ్చింది. ఈ రాజకీయ వివాదంలో అసలు నిజమేలేంటి? రైట్ కా దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ఇక అనంతపురం జిల్లా రాజకీయాల్లో అయితే ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. అసలు దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, అనంతపురం జిల్లా రాజకీయాల్లో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. మలయాళ సినిమాల్లో కూడా ఇంత పిచ్చి చోటు చేసుకోవడానికి కొత్త ముఖ్యంగా అయితే ప్రకాష్ రెడ్డి అద్దెకు ఉంటున్నాడు. 5 ఏళ్ళు గత 7 ఏళ్లుగా ఇంటి రెంట్ కట్టకుండా అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంటిని ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటిని ఎంఎస్ రాజు కొనుగోలు చేయడంతో ఇప్పుడు అనంతపురం రాజకీయాల్లో ట్విస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇవాళ ఏదైతే నువ్వు భారీగా ఆస్తులు సంపాదించున్నామంటూ కూడా ఎంఎస్ రాజుకు కొన్ని సవాల్ విసిరాడు ప్రకాష్ రెడ్డి. ఆ సవాల్ నిరూపించారంటూ కూడా ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. దీనిపై ప్రకాష్ రెడ్డి ఇవాళ ఉదయం నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే నిన్న రాత్రి పరిణామాలు కూడా మనం చూస్తే ఏదైతే అద్దె కట్టకుండా ఒక కార్యకర్తను హింసిస్తూ ఉన్నాడో ఆ ఇంటిని ఎంఎస్ రాజు కొనుగోలు చేయడంతో డాక్యుమెంట్స్ కూడా పెడుతున్నాను, నువ్వు ఇంటిని నేను కొనుగోలు చేశానని చెప్పడంతో సాయంత్రం నేను ఆ ఇంటికి వస్తున్నాను, దమ్ముంటే కాచుకుంటూ కూడా ప్రకాష్ రెడ్డికి మరో సవాల్ విసిరాడు ఎంఎస్ రాజు. ఇప్పుడు రాజకీయం పూర్తిగా కూడా ఆసక్తికరంగా మారని చెప్పొచ్చు. ఎప్పుడు కూడా ప్రత్యర్థులపై ఆధారాలు లేకుండా విరుచుకు పడద్దు అంటూ కూడా ముఖ్యంగా రాజకీయంగా అపోనెంట్స్ పై ఆధారాలు లేకుండా 7 కోట్ల విల్లా 8 కోట్ల విల్లా అంటూ కూడా రకరకాల కారణాలు చెప్పొద్దు అంటూ కూడా ఎంఎస్ రాజు హితవు పలికారు. దీనిపై టీడీపీ శ్రేణులంతా కూడా ఎంఎస్ రాజు ఇంటికి భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా మాజీ ఎంపీ పార్థసారథి, మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు, మరో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డితో సహా అనేక మంది టీడీపీ నాయకులంతా కూడా ఎంఎస్ రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు మాత్రం ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఒక గౌరవ మాధవ్ తప్పించి మరో వైసీపీ నాయకుడు ఎవరూ కూడా ఆ ఇంటి దరిదాపులకు కూడా వెళ్ళకపోవడంతో ఆ ప్రకాష్ రెడ్డి ఒంటరి అయ్యాడు అనేది కూడా మనకి చర్చ వినిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఆ ఇంటి ఉన్న ఇంటిని కూడా కొనుగోలు చేయడంతో ఇప్పుడు ప్రకాష్ రెడ్డికి ఒక దిగ్గుతో సిద్ధపడని చెప్పొచ్చు. శ్రావణి, అంటే మరి ఈ వ్యవహారంపై అటు అధికారికంగా ఇరు వర్గాలు అసలు ఏం చెప్తున్నాయి? ఈ పరిణామాలన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రకాష్ రెడ్డికి వరుస కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఏదైతే తను ఆధారాలు లేకుండా 7 కోట్ల ఇంటి అని చూపించడం, దానికి ఆధారాలు చూపాలి, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. లేదంటే చెప్పు దెబ్బలు తింటామంటూ కూడా ఆయన చెప్పే పరిస్థితి ఉంది. ఇప్పుడైతే సాయంత్రం ఖచ్చితంగా ఇంటి వద్దకు వెళ్లి తీరుతానంటూ కూడా ఎంఎస్ రాజు భీష్మించి కూర్చున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఇంటి దగ్గర వెళ్లే అవకాశం కనిపిస్తుంది. శ్రావణి, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి.
శివాగోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.